హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ సండే స్పెషల్గా మా నేను మా డాడీ చికెన్ తేవడానికైతే తణుకు వెళ్తున్నా. నేను యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఓపెన్ చేశాను. మీరు నన్ను సపోర్ట్ చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. కడాయిలోకి అయితే ఇప్పుడు ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు అయితే వేసుకున్నాము. దాన్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు తిప్పుకుంటూ ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ అయితే వేసుకున్నాం. తగినంత కల్లుప్పు అయితే వేసుకుందాం. అవి బాగా తిప్పుకొని మొత్తం అన్నీ కలిసేటట్టుగా బాగా తిప్పుకొని ఉంచుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా మగ్గనిచ్చుకున్నాక కడుక్కున్న చికెన్ అయితే వేసుకొని అది బాగా తిప్పుకొని ఆ నీళ్ళన్నీ ఇంకేదాకా ఉండాలి. బాయిల్ అయ్యేదాకా బాగా తిప్పుకొని ఉండి మూత అయితే పెట్టుకోండి. అదంతా కలిసేటట్టుగా చికెన్కి బాగా తిప్పుకోవాలి. పసుపు వేసుకొని బాగా తిప్పుకొని కల్లుప్పు అయితే తగినంత కల్లుప్పు అయితే వేసుకొని బాగా తిప్పుకొని మూత అయితే పెట్టేసుకోండి. చికెన్కి కలిసేటట్టుగా తిప్పుకోండి. మెల్లి మూత అయితే తీసుకుని వాటర్ బాయిల్ అయ్యేదాకా చికెన్లో ఉండే వాటర్ మెల్లి కారం మనకి తగినంత కారం అయితే వేసుకోండి. మెల్లి తిప్పుకుంటూ ఉండండి. చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, కొబ్బరికాయ తురుము ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. 2 స్పూన్స్ అయితే వేసుకోండి ఉంటే. మళ్ళీ అదంతా బాగా తిప్పుకోండి. మళ్ళీ మూత అయితే పెట్టుకోండి. అది చికెన్ మొత్తం కలిసేటట్టుగా తిప్పుకుంటూ మూత పెట్టుకుని 2 మినిట్స్ అయితే ఉంచి మళ్ళీ మూత తీసి చికెన్ ఒకసారి కలుపుకుని వాటర్ అయితే పోసుకోండి. దగ్గర పడ్డాక స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. చికెన్ రెడీ. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోండి టేస్ట్కి తగ్గట్టుగా. చికెన్ అయితే రెడీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు బిర్యానీ అయితే పలావ్ అయితే చేసుకుందాం. కుక్కర్లోకి అయితే ఆయిల్ వేసుకొని 2 స్పూన్స్ నెయ్యి అయితే యాడ్ చేసుకోండి. పలావ్ సరుకులు అయితే వేసుకుని బాగా తిప్పుకోండి. అవన్నీ బాగా కలుపుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. కట్ చేసుకున్న టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకొని బాగా తిప్పుకుంటూ ఉండండి. కొద్దిగా పుదీనా అయితే వేసుకోండి ఫ్లేవర్కి.
కరివేపాకు కూడా వేసుకుంటూ బాగా తిప్పుకుంటూ ఉండండి. అదంతా తిప్పుకుంటూ అలా ఉండండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్. ఇప్పుడు మొత్తం కలుపుకున్నాక టేస్ట్కి తగినంత కల్లుప్పు వేసుకోండి. కల్లుప్పు వేసుకుని మరొకసారి తిప్పుకోండి. అలా తిప్పుకున్నాక చికెన్ మసాలా అయితే వేసుకోండి. 1 టేబుల్ స్పూన్. 2 టేబుల్ స్పూన్ అయితే బిర్యానీ మసాలా అయితే వేసుకోండి. అదంతా బాగా తిప్పుకుంటూ ఉండండి. కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసుకుందాం. ఒక గిన్నెతో కొలుచుకున్న బాస్మతి రైస్ని కడిగి పెట్టుకుని ఇప్పుడు బిర్యానీలోకి అయితే వేసుకుందాం. పల్వాలోకి వేసుకున్నాక మొత్తం అదంతా తిప్పుకోండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేసి పెట్టండి. ఇప్పుడు ఏ గిన్నెతో అయితే బాస్మతి రైస్ తీసుకున్నామో అదే గిన్నెతో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకోండి. రెండు గ్లాసులు అయితే వేసుకోండి. బాగా తిప్పుకుంటూ ఉండండి. లాస్ట్లో పుదీనా అయితే వేసుకోండి. పుదీనా వేసుకున్నాక కుక్కర్ మూత అయితే పెట్టేసుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు వేచి ఉండండి. మూడు విజిల్స్ అయిపోయాక తీసుకుని దానిపైన కొత్తిమీర కానీ ఏదైనా యాడ్ చేసుకుని బిర్యానీ తినండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మట్టికి చేయండి ప్లీజ్.